సంస్కృతి సంప్రదాయాలను ఎప్పుడూ మర్చిపోవద్దని, ప్రకృతితో మమేకమై జీవనం సాగించాలని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పాశ్చాత్య సంస్కృతికి స్వస్తి పలకాలని, తెలుగు భాషను ప్రతిచోటా వినియోగించాలని సూచించారు. ముచ్చింతల్లోని స్వర్ణభారతిలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పండుగ ప్రాచుర్యాన్ని వెంకయ్యనాయుడు అద్భుతంగా వివరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టులో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటేలా జరిగాయి. వేడుకల్లో గంగిరెద్దుల ఆటలు కనువిందు చేశాయి. గొబ్బెమ్మలతో కూడిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ నటుడు బ్రహ్మానందం, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన వికాస కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రజామందిరంలో జరిగిన వేడుకలకు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విశ్వకవి వేమన పద్యాలు 100వ భాగం పోస్టర్ను ఆవిష్కరించారు. వేడుకల్లో ప్రవచనకర్త గరికపాటి ప్రసంగాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. దేవీ నవరాత్రులంటే విజయదశమి ముఖ్యం, వినాయక నవరాత్రులంటే వినాయక చవితే ముఖ్యం, మిగిలినవి కొంచెం పక్కకు ఉంటాయి. ఈ పండుగలు అలా కాదు. భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ అన్నీ ముఖ్యమే. 4 రోజులు ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి దీన్ని పెద్ద పండుగ అంటారు. ఆ పెద్ద పండుగ వచ్చింది కదా, ఇప్పుడైనా లేవకపోతే ఎలాగా అని లేపుతోంది. ఇటువంటి చమత్కారాలు కనుక భార్యాభర్తల మధ్యలో ఉంటే సంసారాలు బాగుంటాయి, జీవితము బాగుంటుంది. సాహిత్యం చదవకపోవడం అనేది ఇవాళ యువతరంలో పెద్ద లోపం. నేను హెచ్చరిస్తున్నానో, విజ్ఞప్తి చేస్తున్నానో, ఏదనుకున్నా మంచిదే. యువతరం ఖచ్చితంగా తెలుగు సాహిత్యాన్ని చదవాలి. అప్పుడు ఖచ్చితంగా సంసారాలన్నీ బాగుంటాయి, జీవితాలన్నీ బాగుంటాయి. మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి జీవించాలని వెంకయ్యనాయుడు సూచించారు. తెలుగులో చక్కని పిలుపులు ఉన్నాయని, వాటిని ఆచరిస్తూ పాశ్చాత్య సంస్కృతికి స్వస్తి పలకాలని చెప్పారు. పంటలన్నీ ఇంటికి చేరే రోజుల్లో సంక్రాంతి పండగ ఏర్పాటు చేశారన్న వెంకయ్యనాయుడు, ఎన్ని మారినా మన సంస్కృతి సంప్రదాయాలు మూలాలు మరిచిపోకూడదనే ఏటా స్వర్ణ భారత్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ ప్రకృతి మనకు అందించిన ఆ ప్రకృతి నియమాలను కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రకృతిని గౌరవించాలి. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పని మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి మనం జీవించాలి. దాంతోపాటు మనం మన భాషను కూడా గుర్తుపెట్టుకోవాలి. మన భాష, మన సంస్కృతి, మన యొక్క ఆలోచనలు, మన పూర్వీకులు, మనకు సహకరించే పశువులు, వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఇది. భాషతో పాటు కట్టు, బొట్టు, మాట, ఆట, పాట, బాట, మన భాష, మన యాస, మన గోస, వీటన్నిటిని కూడా నేను ప్రతి దగ్గర ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని ఒక మిషన్ లాగా జీవితంలో ఒక మిషన్ లాగా ఉండాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు మనం గుర్తు చేయాలి. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో వచ్చిన భాష అవుతుందో ఆ భాషలోనే మాట్లాడాలి. రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం ఇష్టం ఉండదన్న వెంకయ్యనాయుడు, అందుకే కుమారుడు కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురాలేదన్నారు. పిల్లలకు వారసత్వంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ మాత్రమే ఇస్తున్నానని చెప్పారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ముప్పవరపు ఫౌండేషన్ కు అందరూ సహకరించాలని కోరారు. తెలుగు భాష పరిరక్షణకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కృషి చేయాలని, పరిపాలన ఉత్తర్వులు తెలుగులో ఇస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. తెలుగు భాష పరిరక్షణకు రామోజీరావు చేసిన సేవలు అనిర్వచనీయమని వెంకయ్య కొనియాడారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సంతోషం నాకేంటంటే, మన రామోజీరావు గారు ఆ జయంతి రోజు వాడిద్దరు ముందు నేను చెప్పాను, ఆయన గుర్తుగా, ఆయన మీద గౌరవంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే పరిపాలన తెలుగులో చేయండి, పరిపాలన తెలుగులో చేయండి, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో నడపండి, ప్రసంగాలు తెలుగులో చేయండి, తెలుగులో పిల్లలకి ప్రాథమిక విద్యను తెలుగులో పెట్టండి అంటే తప్పనిసరిగా చేస్తామని చెప్పారు. నాకు సంతోషం. భారతీయ భాషలను అభివృద్ధి చేయాలి అనేటి ఒక మిషన్ పెట్టుకున్నాడు ఆయన ప్రధానమంత్రి గారు. రాబోయే రోజుల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులన్నీ భారతీయ భాషలో రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే శ్రీకారం చుట్టారు.
భారతి అనే పదం సాధారణమైంది కాదంటూ దాని ప్రాశస్త్యాన్ని ప్రముఖ నటుడు బ్రహ్మానందం వివరించారు. సంక్రాంతి పండుగ అంటేనే చిన్న పెద్ద ముసలి ముతక అంగరంగ వైభవంగా జరుపుకునే తెలుగు పండుగ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ వేడుకను దేశవ్యాప్తంగా నిర్వహించే అంశంపై ప్రధాని మోదీతో చర్చిస్తానని తెలిపారు. ఇది భారతదేశం అంతా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారు దేశ ప్రజలందరికీ ఎవరైతే సొంత గ్రామాల నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా వృత్తుల కోసమో పని కోసమో వ్యాపారం కోసమో పట్టణ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు జన్మనిచ్చినటువంటి గ్రామానికి వెళ్ళాలి, గ్రామ ప్రజలతో కలవాలి, మన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. భారతి అనే పదం మామూలుది కాదు, మీ అందరికీ తెలుసు. తల్లి నేను తలంచి పుస్తకమున్ చేతన్ భూనితిన్ నీవు నా ఇల్లంబందున నిలిచి సుశబ్దంబుల్ శోభిల్లం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన అంటాడు. అక్కడ బొమ్మెర పోతనామాచుడు ఆ భారతి అనేటువంటి పదాన్ని తీసుకుని అది స్వర్ణ భారతి, మామూలు భారతి కాదు, ఏదో భారతి ఏదో ఇత్తడి భారతో రాగి భారతో వెండి భారతో కాదు, స్వర్ణ భారతి కార్యక్రమాన్ని నిర్వహించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతం అద్భుతం అద్భుతం. సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించే ఉద్దేశంతో జరిగిన కార్యక్రమం ఆద్యాంతం కన్నుల పండుగగా సాగింది.